ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అక్కడి నుంచి కిందకి దించేందుకు నాసా ప్రణాళికలను మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు 7,000 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. 2030 లోపు దాన్ని దశలవారీగా సముద్రంలో పడేస్తారు. వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని త్వరలోనే అంతం చేయబోతున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను కూల్చివేయనున్నారు. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఐఎస్ఎస్ ను కూల్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో $843 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 7,000 కోట్లకు పైమాటే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మానవ నిర్మిత ఉపగ్రహం. దీని ఫస్ట్ ఆఫ్ 1998లో ప్రారంభించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో ఇది పరిభ్రమిస్తుంటుంది. భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి దీనికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దీన్ని మెయింటెనెన్స్ చూస్తుంటాయి. చాలా మంది శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి కొన్ని నెలల తరబడి పరిశోధనలు సాగిస్తుంటారు. 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉండే ఈ స్పేస్ సెంటర్లో 5 పడక గదులు ఉన్నాయి. ఇప్పటి వరకు 19 దేశాల వ్యోమగాములు దీన్ని సందర్శించారు. అందులో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లిన వారి ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లైఫ్ 2030 వరకు ఉంది. ఆ తర్వాత దాన్ని అక్కడ ఉంచకూడదని నాసా భావిస్తోంది. 2030లో నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష నుంచి వేరు చేయనున్నాయి. ఇందుకోసం మొదట జనసాంద్రత లేని ప్రదేశాలను గుర్తిస్తున్నారు. విచ్ఛిన్న ప్రక్రియలో భాగంగా తొలుత ఫుట్బాల్ మైదానమంత పరిమాణంలో ఉండే రీసెర్చ్ ల్యాబ్ ను 2030 కంటే ముందే కొంచెంగా కిందికి తీసుకువస్తారు. ఆ తర్వాత అందులోని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ని భూమి మీదకు షిఫ్ట్ చేస్తారు. అనంతరం స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా డెవలప్ చేస్తున్న యుఎస్ డిఆర్బిట్ వెహికల్ దాన్ని భూ వాతావరణంలోకి తీసుకువస్తుంది. అక్కడికి రాగానే అంతరిక్ష కేంద్రం బర్న్ అవుతుంది. వాటి శకలాలను సముద్రంలోకి డైవర్ట్ చేస్తారు.